హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొందరు స్త్రీలు ఒంటరిగా జీవించలేక ఇలాంటి శృంగారాన్ని ఇష్టపడుతుంటారు. కొందరు మహిళలు భర్త లేని వాళ్ళు, పెళ్లి కాని కన్నెపిల్లలు, బాయ్ ఫ్రెండ్స్ లేని స్త్రీలు ఇలా వారి జాతి స్త్రీలతోనే శృంగారాన్ని పాల్గొని తృప్తి చెందుతుంటారు. ఈ విధంగా తృప్తి చెందడం వల్ల వారికి సెక్స్లో పాల్గొన్నంత సంతోషం అవుతుందట. ఒంటరిగా ఉన్నప్పుడు వారిలో సెక్స్ కోరికలు విపరీతంగా తట్టుకోలేనంతగా కలిగినప్పుడు, వాటిని అదుపు చేయడం వారి వల్ల కానప్పుడు ఇలా తోటి మహిళలతో శృంగారాన్ని చేయించుకొని తృప్తి చెందుతుంటారు. అయితే వీరు శృంగారంలో కొత్త కొత్త కోణాలను రుచి చూస్తారు. వారి ఇద్దరు రొమ్ములను ఒకరికి ఒకరు ఆనించుకొని స్తన్యాల యొక్క చనుమొనలను రుద్దుతూ తృప్తి చెందుతారు. ఇలా వారి ఇద్దరి స్తన్యాలను రుద్దుతుంటే వారికి సెక్స్ పై పిచ్చి మరింత ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు స్తన్యాలను రుద్దుతూ ఒకరి స్తన్యాలను ఒకరు చీకడం చేస్తుంటారు. ఒకరు స్తన్యాలను చీకుతుంటే మరొకరు బొడ్డులో వేలుతో తిప్పుతూ ఉంటారు. ఈ విధంగా భర్తలు లేని స్త్రీలు ఒంటరిగా వారి కామకోరికలను తీర్చుకుంటారు. అయితే పెళ్లి కాని వారి స్తన్యాల నుంచి పాలు కారుతుంటాయి. ఎందుకంటే వారి కామకోరికలు కలిగినప్పుడు రొమ్ములు బాగా ఊరి అందులో పాలు అనేవి బయటికి వస్తాయి. స్త్రీలకు కామకోరికలు కలిగినప్పుడు వారిలో ద్రవాలు మొత్తం బాగా ఊరి అవి పాల రూపంలో బయటికి వస్తాయి. కన్నెపిల్లల్ని కామకోరికలు కలిగినప్పుడు అదుపు చేయడం చాలా కష్టం. ఇలాంటి వారికి స్త్రీలతో ఆ కోరికలను తీర్చుకున్నా కూడా తృప్తి చెందరు. కాబట్టి కొందరు స్త్రీలు బాయ్ ఫ్రెండ్స్ను మెయింటైన్ చేస్తారు. ఇలాంటి సమయాల్లో వారికి కామకోరికలు కలిగినప్పుడు పరాయి మగళ్లతో ఆ కోరికలను తీర్చుకుంటారు. తమ యొక్క స్తన్యాలను ఆడవాళ్ళు ఎంత పిసికినా మగాడు ఇలా స్తన్యాల మీద చెయ్యి వేస్తే చాలు వారికి అక్కడ శృంగారపు ద్రవాలు మొత్తం బాగా ఊరి వెంటనే శృంగారానికి సిద్ధపడతారు. ఒంటరిగా ఉన్న స్త్రీలు ఎటు వెళ్ళలేక పరపురుషులను కన్నెత్తి కూడా చూడకుండా ఇలా వారికి వారే వారి తోటి మహిళలతో ఈ విధంగా శృంగారాన్ని చేసుకుని తృప్తి చెందుతుంటారు. కొందరు మహిళలు అలాగే పెళ్లి కాని కన్నెపిల్లలు వారి తోటి వారితో తృప్తి చెందక పరపురుషులతో ఈ శృంగారాన్ని చేయించుకుని తృప్తి చెందుతుంటారు. ఈ విధంగా తమ కామకోరికలను తీర్చుకొని ఎంతో సంతోషంలో మునిగిపోతుంటారు. ఈ విధంగా తోటి మహిళలతో శృంగారం చేయించుకుంటే వాళ్ళకి ఎంతో తృప్తి కలుగుతుందని సర్వేలో చెప్పబడింది. ఇలాంటి స్త్రీలకు కామకోరికలు కలిగినప్పుడు పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వారి పరువు పోతుందని ఈ విధంగా తోటి మహిళలతోనే ఈ విధంగా సెక్స్ చేయించుకొని తృప్తి చెందుతూ ఉంటారు. అయితే ఇలాంటి స్త్రీలు పురుషులు చేసిన విధంగా వారికి కామపిచ్చి తగ్గాలంటే అనేక రకాలుగా శృంగారాన్ని చేసుకొని శృంగారపు అనుభూతిని పొందుతారు. తమకు నచ్చిన స్త్రీ ఇలా కామకోరికలు కలిగినప్పుడు వారి కోరికను తీర్చి తృప్తిపరిస్తే అందులో స్వర్గాన్ని చూస్తారు. ఏ స్త్రీ అయితే ఇలాంటి తృప్తిని కలిగిస్తుందో ఆ స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొని పర్మనెంట్గా వారితో జీవితాన్ని కొనసాగిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.